భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు నిన్నటి రోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వస్తే 3 రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని మరి 2 రాష్ట్రాల్లో సీట్లు కొట్టుకొని ఓట్ల శాతాన్ని పెంచే విధంగా పనిచేసిన కారణంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లోని పెద్ద బస్టాండ్ సెంటర్ వద్ద సంబరాలు జరుపుకోవడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలన, ఒక తీవ్రవాద పాలన, ఒక దురదృష్టకరమైన పాలన సాగిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాల పాలనలో దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీని పశ్చిమ బంగాల్లో అధికారంలో తీసుకురావడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తల్ని, అనేక మంది నాయకుల్ని పొట్టన పెట్టుకొని చంపేయడం జరిగింది. చాలా మందిని వికలాంగులు చేయడం జరిగింది. వాళ్ళందరి త్యాగ ఫలితమే ఆ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వివిధ సంఘ పరివార క్షేత్రాలు భారతీయ జనతా పార్టీ కలిసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, దేశాన్ని కాపాడడం కోసం, తీవ్రవాదులు కడుగుపట్టడం కోసం పశ్చిమ బెంగాల్లో పనిచేసి ఘన విజయం సాధించడానికి ఆరుకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 91 లక్ష ఓట్లు రోహింగ్యాలకు, సొరబాటుదారులకు, తీవ్రవాదులకు, దేశ విద్రోహ శక్తుల పేరుతో 91 లక్షల ఓట్లు చేర్చి ఆటవిక రాజ్యాన్ని నేలకొల్పి దుర్మార్గంగా దౌర్జన్యాలు చేసి రాష్ట్రంలో రిగ్గింగ్ చేసి దుర్మార్గంగా గెలవడం జరిగింది. దీనికి గమనించినటువంటి ఎన్నికల కమిషనర్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారులకు